రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ ని ఫస్ట్ అయితే అబ్జర్వేషన్ చూసాం. సో మనం డిస్కషన్ చేసినట్టుగా రేంజ్ బౌండ్ నుంచి కూడా ఇది ఒక్కసారిగా బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఈ రోజు 1.6% ర్యాలీ అయితే చేసింది. సో ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా మనం చూస్తే 24,932 లెవెల్ అనేది ఉంది. సో దీన్ని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా చూడండి. ఈరోజు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే 24,932 లెవెల్ అనేది అప్వర్డ్ రెసిస్టెన్స్ ఏరియా. సో రేపు ఒకవేళ మనకి 24,800 కన్నా ఎబో ఓపెన్ అయింది గ్యాప్ అప్ అంటే 24,932 అనేది రెసిస్టెన్స్. ఒకవేళ దాన్ని బ్రేక్అవుట్ అవుతూ రీటెస్ట్ టైం మొమెంటం చేసింది అని అంటే ఇమీడియట్ గా ఇది 25,000 రౌండ్ ఫిగర్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి కూడా ఎబో రెసిస్టెన్స్ జోన్ వరకు మొమెంటం చేయొచ్చు. లేదు గ్యాప్ డౌన్ అయింది 24,500 కన్నా డౌన్వర్డ్ అంటే ఇమీడియట్ గా మనకి 24,350 లెవెల్ అనేది మనకి సపోర్ట్ జోన్. ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యింది అని అంటే మనకి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ గా 24,230 లెవెల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా హెవీ గ్యాప్ డౌన్ అయ్యింది అని అంటే మనకి 24,050 లెవెల్ అనేది డౌన్వర్డ్ మనకి ఉన్న లెవెల్. సో స్టాక్ గురించి డిస్కషన్ చేసినట్టయితే 1 డే టైం ఫ్రేమ్ లోకి చేంజ్ చేసి చూస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ ఇది మనకు 1 డే టైం ఫ్రేమ్ లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కాలేదు. బట్ రేంజ్ బౌండ్ లో ఉన్న లెవెల్ ఏదైతే 256 లెవెల్ ఉందో ఆ లెవెల్ కి మనకు సైడ్ వైజ్ జోన్ ని బ్రేక్అవుట్ అవుతూ క్యాండిల్ క్లోజింగ్ అయితే ఈ రోజు అయింది. సో ఇక్కడ నుంచి ఇమీడియట్ గా మన రెసిస్టెన్స్ అనేది 273 లెవెల్ అయితే ఉంది. ఇది కూడా క్రాస్ అయింది అని అంటే అబౌట్ 300 వరకు మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. సో 273 అనేది ఫస్ట్ ఇమీడియట్ టార్గెట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా 10 పాయింట్స్ రేంజ్ అనేది మనకి ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. వాల్యూమ్ కూడా మూవింగ్ యావరేజ్ కన్నా అబౌవ్ అయింది. ఆర్ఎస్ఏ కూడా అబౌవ్ 60 ఉంది అండ్ రేంజ్ గ్రౌండ్ ని బ్రేక్అవుట్ చేసింది. ఈ రేంజ్ ఎప్పటి నుంచి ఉండింది అని అంటే మార్చ్ 2026 నుంచి ఉన్న రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే వేసింది. సో ఇది నేను ఈ రోజు డిస్కషన్ చేసిన స్టాక్. ఇది కాక మీరేమైనా కొత్తగా ఫైండ్ అవుట్ చేసింటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై